కోహ్లీ, నీకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కదా బీసీసీ వాళ్ళతో, అవేమైనా మనకి యూజ్ అవుతాయా? కాంటాక్ట్స్ గురించి మాట్లాడుతున్నావు, అసలు వాళ్ళతో నీకేం పని? అంత అవసరం ఎందుకు వచ్చింది? కొంపదీసి ఇండియాకి షిఫ్ట్ అవుతున్నావా ఏంటి క్రికెట్ ఆడడానికి? అబ్బా, ఇప్పుడు నేను షిఫ్ట్ అవుదాం అనుకున్నా ఆడేంత ఏజ్ నాకు లేదులే, కానీ ఫస్ట్ చెప్పు, యూజ్ అవుతాయా లేవా? మ్యాటర్ చెప్తే అప్పుడు నేను చెప్తా. ఏం లేదు కోహ్లీ, మనకు సిఎస్కేకి మ్యాచ్ ఉంది కదా బెంగళూరులో. వర్షం పడుతుంది అంటున్నారు, నాకేమో భయంగా ఉంది. వర్షం పడితే భయం ఎందుకు? వర్షం అన్నాక పడకుండా ఉంటుందా? అలా కాదబ్బా, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఇప్పుడు వర్షం పడిందనుకో, మ్యాచ్ ఆగిపోతే మనకొక పాయింట్ వాళ్ళకొక పాయింట్ ఇస్తారు, అప్పుడు మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళాం కదా. అయ్యో స్వామి, ఇదా నీ బాధ? అలాంటిది ఏమీ జరగదు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. కరెక్టే ఫ్యాఫ్ అన్నా, అలాంటిది ఏమీ జరగదు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. అంటే వర్షం గురించి టెన్షన్ పెట్టుకోకు, మీరు ఎలాగో ప్లే ఆఫ్స్కి వెళ్ళరు, మ్యాచ్ మేమే గెలుస్తాం కదా. హలో రుతురాజ్, నేను చెప్పింది ఆ ఉద్దేశంతో కాదు. వర్షం పడినా పడకపోయినా మ్యాచ్ జరిగి తీరుతుంది, మేము గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్తాము. అన్నా, మ్యాచ్ చిన్నస్వామిలో మీ హోమ్ గ్రౌండే, నేను ఒప్పుకుంటాను, కానీ చెన్నై పైన మీరు ఎప్పుడు గెలవాలన్నా. రుతురాజ్, ఎక్కువ మాట్లాడకు. మేము బ్యాక్ టు బ్యాక్ 5 గెలిచాము, ఇప్పుడు మాకు 12 పాయింట్లు ఉన్నాయి. మా బౌలర్స్ అందరూ పిచ్చ ఫామ్లోకి వచ్చారు తెలుసా? అయ్యో, మీ బౌలర్స్ కరెక్ట్ టైంలోనే ఫామ్ కోల్పోతారు. ఇలాంటివి మీ ఫ్యాన్స్ మేము ఎన్నిసార్లు చూడలేదు. మా మీద మీరు గెలుస్తారు అనుకోవడం అది మీకు ఊహ మాత్రమే. ఊహల్లో బ్రతుకుతూ ఉండండి. మా బ్యాటింగ్ ఎలా ఉందో తెలుసా? కోహ్లీ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో తెలుసా? దుమ్ము లేపేస్తున్నాడు. ఏంటి ఫ్యాఫ్, నేను ఆడుతున్నాను చెప్తున్నావు కానీ నువ్వు కూడా ఆడతా అని చెప్పట్లేదు. కొంపదీసి నీ పాత టీం అని చెప్పి ప్రేమ చూపిస్తావా ఏంటి? ఎంత మాట అన్నావు కోహ్లీ. ఇదిగో నా చెయ్యి కోయి ఒకసారి. ఇప్పుడు నా చెయ్యి కోసినా సరే బ్లడ్ రెడ్గా వస్తుంది. రెడ్గా వస్తుందా? మరి సిఎస్కే వాళ్ళకి ఎల్లో కలర్లో వస్తుందా? బ్లడ్ అందరికీ రెడ్డే ఉంటుంది. ఇలాంటి డైలాగులు నా దగ్గర కొట్టకు. నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు ఖచ్చితంగా హాఫ్ సెంచరీ చెయ్యాలి. కోహ్లీ అన్న, నువ్వు ఆడుతున్నావు ఒప్పుకుంటాను, ఫ్యాఫ్ అంటూ ఒక హాఫ్ సెంచరీ అంటున్నావు. తర్వాత ఆడేవాళ్ళు ఎవరు? మధ్యలో మీకు ఆడే విల్ జాక్స్ వెళ్ళిపోయాడు కదా ఇంగ్లాండ్కు. హలో ఋతు, నేనున్నా. మ్యాక్స్వెల్, గ్లెన్ మ్యాక్స్వెల్ బోల్తే మేరే నామ్. నేను ఆడితే అదోలా ఉంటుందని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పడమే, నాకు కూడా తెలియదు. కరెక్టే అన్న, నువ్వు ఆడితే అదోలా ఉంటుంది, నేను ఒప్పుకుంటాను, కానీ నువ్వు ఆడాలి కదా. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఇంతవరకు. నువ్వు ఆడట్లేదనే నిన్ను పీకి పక్కన పెట్టారు. ఇప్పుడేదో విల్ జాక్స్ లేడు కాబట్టి టీంలోకి వస్తావు. చెన్నై అంటే నాకు పిచ్చి లేచిపోతుంది. ఫామ్లో లేకున్నా సరే ఫామ్లోకి వచ్చి మరీ కొడతాను. మరి ఫస్ట్ మ్యాచ్లో ఏం చేశావు? నిద్రపోతున్నావా కొట్టకుండా? ఈ మ్యాచ్లో నువ్వు కనీసం సింగిల్ డిజిట్ స్కోర్ కూడా దాటవు. మా బౌలర్స్ చూసుకుంటారు మొత్తం అంతా. అయినా ఋతు, మా విల్ జాక్స్ గురించి మాట్లాడుతున్నావు కానీ మీ టీంలో కూడా మోయిన్ అలీ లేడు కదా. మోయిన్ అలీ వెళ్ళిపోతే ఎవరు ఆడతారు? ఏంటి ఫ్యాఫ్, నువ్వు సిఎస్కే టీంలో ఉన్నావు, అన్నీ తెలుసుకుని నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? ఏంటి ధోని, ఏం మాట్లాడుతున్నావు? కొంచెం అర్థమయ్యేలా చెప్పు నాకు. మా టీంకి ఏమైనా బ్యాటింగ్ ఆర్డర్ ఉందా, పాడుందా? బౌలింగ్ ఒక మ్యాచ్లో ఇచ్చిన వాళ్ళకి ఇంకొక మ్యాచ్లో ఇయ్యము. మేము ఎవరున్నా ఎవరు లేకున్నా అలా కాలం గడిపేస్తూ ఉంటాము. కాబట్టి మోయిన్ అలీ ఉన్నా లేకున్నా మాకు పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. కరెక్ట్ టైంకి వచ్చావు ధోని అన్న. మేము ఎందుకు ఓడిపోతామో నువ్వు ఒక్క కారణం చెప్పు, మేము ఒప్పుకుంటాను. ఎందుకు ఓడిపోతామేంట్రా? మేము బాగా ఆడతాం కాబట్టి మీరు ఓడిపోతారు అంతే. అలా కాదన్నా, బ్యాక్ టు బ్యాక్ 5 మ్యాచ్లు గెలుస్తామని నువ్వు అనుకున్నావా? అంతేకాకుండా మ్యాచ్ 18th, నా జెర్సీ నంబర్ 18th. దీని ప్రకారం చూసుకుంటే లక్కు మాకే కలిసి వచ్చేలా ఉంది. ఒరే, ఎందుకురా ఇలా ఆశలు పెట్టుకుంటారు? ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు. తీరా మ్యాచ్ ఓడిపోయాక మీరు బాధపడాలి, మీ ఫ్యాన్స్ బాధపడాలి. ఇవన్నీ మనకు అవసరమా చెప్పు? ఈసారి మాత్రం నీ ఫ్యాన్సే బాధపడతారన్నా. నీకు లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్ చిన్నస్వామిలో జరుగుతుంది, కావాల్సింది చూసుకో. ఇది జరగకుంటే నా పేరే మార్చుకుంటాను నేను. అన్నా, ఎందుకులేనా ఇప్పుడు పేరు మార్చుకోవడాలు అవన్నీ? నీ పేరు ఎలాగో అందరికీ రిజిస్టర్ అయిపోయింది. నువ్వు పేరు మార్చుకున్నా అందరూ కోహ్లీనే పిలుస్తారు. అంటే ఏంటి ఋతు, మేము మ్యాచ్ మాత్రం గెలవమంటావు కదా? నీ మాట నీదే అంటావు కదా? చిన్నస్వామిలో చూపిస్తాం మేమంటే ఏంటో. ఫస్ట్ వర్షం పడకూడదని చెప్పి దేవునికి ముక్కండి, తర్వాత చూసుకుందాం ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. చూసావా కోహ్లీ, అందరూ వర్షం గురించి మాట్లాడుతున్నారు. వర్షం అంటేనే భయంగా ఉంది కోహ్లీ. ఎలాగో అలాగా బీసీసీ వాళ్ళతో మాట్లాడి రిజర్వ్డే పెట్టి మన మ్యాచ్కు. నీకేమన్నా పిచ్చా ఫ్యాఫ్? లీగ్ మ్యాచ్కి రిజర్వ్డే పెడతారా? ఫైనల్కే బెటర్ ఐపీఎల్లో. ఫ్యాఫ్ అన్నా, నువ్వేం బాధపడకు. ఒకవేళ మీరు మ్యాచ్ ఓడిపోయినా మేం ప్లే ఆఫ్స్కి వెళ్తాం కదా, మాతో పాటు నేను తీసుకెళ్తాంలే. అలా డగౌట్లో కూర్చొని మమ్మల్ని ఎంకరేజ్ చేద్దు గాని. రుతురాజ్, ఇంపార్టెంట్ మ్యాచ్ కదా, నేనేమైనా హెల్ప్ చేయాలా? వద్దన్నా,
నువ్వు ఏ హెల్ప్ చేయకుండా ఉండడమే మాకు పెద్ద హెల్ప్. నువ్వు అస్సలు గ్రౌండ్లోకి అడుగు పెట్టకు, డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని అలా మ్యాచ్ చూస్తూ ఉండు. మేము ఎలాగోలా గెలిచేసి వచ్చేస్తాం, ఓకేనా? ఏంటి ఋతు అలా మాట్లాడతావు? ఏదో కొన్ని మ్యాచ్లు ఆడుకుంటే అలా అనేస్తావా? సీనియర్ ప్లేయర్ని కదా. కొన్ని మ్యాచ్లు కాదన్నా, నువ్వు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, ఇంకెలా అనాలి చెప్పు? ప్లీజ్ అన్నా, నువ్వు మాత్రం మ్యాచ్ అయిపోయే వరకు నాకు కనిపించకు. ఋతు, సీనియర్ ప్లేయర్స్తో అలా మాట్లాడకూడదు. నా మాట విని ఈ ఒక్క మ్యాచ్లో ఛాన్స్ ఇవ్వు రహానే అన్నకు. నాకెందుకో మంచి నాక్ ఆడతాడు అనిపిస్తోంది. చూడు, పక్క టీం కోహ్లీ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నాడు, నువ్వు మాత్రం నన్ను సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ ఋతు, ఒకే ఒక్క మ్యాచ్ ఇవ్వు. నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. నువ్వు వచ్చావంటే నీ వికెట్ ఒకటి ఈజీగా తీసేసి ఫస్ట్లోనే మా మీద ప్రెజర్ పెట్టచ్చని చెప్పి వాళ్ళ ప్లాను. అయ్యయ్యో, అర్థమైపోయింది ఋతువుకి నా ప్లాను. ఇక వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్.